హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు చేయబోతున్నాం రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1/2 కప్పు శనగిత్తనాలు, 1 ఎర్రగడ్డ, 1/2 కప్పు కొత్తిమీర, 1 తెల్లవాయి, కొద్దిగా అల్లము, 1 స్పూన్ జీలకర్ర, 1/2 గిన్నె కొబ్బరి తురుము. ఇలాగా అవన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కారం పొడి, 2 టమోటాలు, ఇవన్నీ వేసి ఇలాగా మిక్సీ పట్టాలండి. నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఇలాగ ఒకే దాంట్లోకి వేసి అన్నీ మిక్స్ చేసి పట్టాలన్నమాట. కొద్దిగా అల్లం వేస్తున్నాను. 1/2 గిన్నె కొబ్బరి తీసుకున్నాను, అది తురుము కదా, అందుకే ఎక్కువ అనిపిస్తుంది. జీలకర్ర వేయించుకోవాలి చూడండి ఆయిల్లో, మర్చిపోకండి. రుచిపడా కారం తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇలాగ గట్టిగా పట్టుకోవాలి గ్రైండ్ ఇలా పట్టుకున్న తర్వాత ఇలా వంకాయల్లో అన్నీ పెట్టేసిన తర్వాత నేను 3/4 కేజీ వంకాయలకి 1/2 గిన్నె కొబ్బరి ఇంగ్రీడియంట్స్ అన్నీ రుబ్బి పెట్టుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఆయిల్ వేస్తున్నాను, 1/2 కప్పు, కొన్ని ఆవాలు, దాంట్లోకి ఇందాక పెట్టుకున్నాం కదా వంకాయల్లోకి అంత గుజ్జు, అదంతా వేసి కాసేపు వేగనివ్వాలండి. అలాగంతా కలదిప్పుకొని కాసేపు ఒక 5 మినిట్స్ వేగిందంటే చాలు. అలాగ వేయించాలి. వేయించిన తర్వాత ఇంకా ఉందండి అది గుజ్జు, అందుకే మరి తర్వాత మిక్సీ పట్టిందంతా నేను దీంట్లోకి వేస్తున్నాను అనమాట. అంత వేయాలి కూడా. దీంట్లోకి మనం సరిపడ వేస్తున్నాను. నేను 3/4 కేజీ వంకాయలు తీసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తం వేస్తున్నాను. అలాగా వేసి వాటర్ కొన్ని పోసి అలాగా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికివ్వండి. ఇప్పుడు కారం నాకు సరిపోలేదు, సాల్ట్ సరిపోలేదు అనమాట. మీకు రుచికి తగినంత వేసుకోండి, సరేనా. రుచికి తగినంత నేను 1/2 లీటర్ వాటర్ వేస్తున్నాను. అలాగా 1/2 లీటర్ వాటర్ వేసి 10 మినిట్స్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను అనమాట. అలాగ ఉడికించాను కదా. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు నేను 1 స్పూను బెల్లం పొడి వేస్తున్నాను. 1 స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను. వేసాక 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసాను కదా. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాము. 3 విజిల్స్ పెట్టుకోండి చాలు, అంతే. ఇంకా ఎక్కువ వద్దు, ఇంకా మెత్తగా అయిపోతాయి. ఇలాగా ఎంత బాగుంది కదా, ఎమ్మి గుత్తి వంకాయ కూర, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.